ఆ రోజు ఆదివారము ప్రియులారా చర్చిలో భోజనాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రార్థనకు వెళ్ళాడు. ప్రియులారా ప్రార్థనలో పాలు పంచుకున్నాడు. ఎందుకు వెళ్ళాడంటే భోజనం కొరకు వెళ్ళాడు. అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నాడు, మీరు ఏ సమయంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎవరో కూడా నీ పరిస్థితిని చూస్తే నీకు తోడుగా నిలబడతారు. నువ్వు ఆపదలో ఉన్నావంటే నీ నుంచి అందరూ పారిపోతారు. నీ స్థితి బాగుంటే అందరు నీ దగ్గర ఉంటారు. నీ స్థితి తక్కువైపోయినప్పుడు, నీ స్థితి కష్టంతో మిళితమై ఉన్నప్పుడు నీ నుంచి ఒక్కొక్కరు దూరం అయిపోతారు. కానీ అటువంటి సమయంలో, అటువంటి పరిస్థితుల్లో నీవు ఒకే ఒక్క ప్రభువుని తలంచుకుంటే నేనున్నాను అని చెప్పి ప్రభువు నీతో ఉంటాడు. నీకు ధైర్యాన్ని ఇస్తాడు, వెన్ను తట్టి నడిపిస్తాడు. గుండెలకి భారంగా ఉన్న